హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. నేనైతే ఇప్పుడు ఒంగోలు రైల్వే స్టేషన్లో ఉన్నాను. ఈరోజు మనము తిరుమల ఎక్స్ప్రెస్ గురించి ఒక మినీ వ్లాగ్ అయితే చూద్దాము. అయితే ఈ తిరుమల ఎక్స్ప్రెస్ వచ్చేసి కడప నుంచి స్టార్ట్ అయ్యి వైజాగ్లో ఎండ్ అవుతుంది. మనం మాత్రం ఇప్పుడు ఒంగోలు అయితే ట్రైన్ ఎక్కడ జరిగింది, ఒంగోలు నైట్ 12:30కి అయితే ట్రైన్ వస్తుంది అనమాట. ఎర్లీ మార్నింగ్ 8:30కి అన్నవరం రీచ్ అయిపోతాం. విషయం ఏంటంటే మనం ఇప్పుడు ఒంగోలు టు అన్నవరం ట్రావెల్ అయితే చేయడం జరుగుతూ ఉంది నైట్లో. సో ఒంగోలు టు అన్నవరం మినీ వ్లాగ్ అయితే మీకు నేను చూపిస్తాను. ఎవరైతే వీడియో చూస్తున్నారో ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఎర్లీ మార్నింగ్ 6 o'clock అయితే రాజమండ్రి అయితే బండి రీచ్ అవ్వడం జరిగింది. చూస్తున్నారు కదా, ఇది రాజమండ్రి రైల్వే స్టేషన్ అనమాట. దిగే వాళ్ళు దిగుతూ ఉంటారు, ఎక్కే వాళ్ళు ఎక్కుతూ ఉంటారు. ఏది ఏమైనా జర్నీ అనేది ముందుకు కొనసాగుతూ ఉంటుంది అనమాట. సో ఒకసారి మీరు గమనించినట్లయితే ఈ రాజమండ్రి నుంచి అన్నవరంకు వెళ్ళేటువంటి మధ్యలో చాలా స్టాపింగ్లు అయితే ఉంటాయి అన్నమాట. చిన్న చిన్న రైల్వే స్టాప్లు ఎక్కువగా ఉంటాయి. అంటే లైక్ బలభద్రాపురం, ద్వారపూడి, వెక్కవోలు, మేడపాడు ఇలాంటి చిన్న చిన్న స్టేషన్లు అని చెప్పొచ్చు వీటిని. ఎటువంటి స్టేషన్లకి ఎక్కువ స్టాపింగ్ ఉండదు. బట్ ఈ ఎక్స్ప్రెస్కి అయితే, తిరుమల ఎక్స్ప్రెస్కి అయితే ఈ ఊర్లలో కూడా మీకు ఎక్కువగా స్టాపింగ్ అయితే ఉంటుంది. ఎవరైతే సామర్లకోట, పిఠాపురం, బలభద్రాపురం, ద్వారపూడి, మేడపాడు ఈ ప్రాంతాలకు వెళ్ళాలనుకుంటారో ఖచ్చితంగా మీరు ఈ తిరుమల ఎక్స్ప్రెస్ని ఖచ్చితంగా మీరు ఉపయోగించుకోవచ్చు. కడియంలో కూడా ఈ బండి అయితే ఆగడం జరుగుతుంది అన్నమాట. యాక్చువల్గా ఈ చెప్పినటువంటి ఈ స్టేషన్లో సూపర్ ఫాస్ట్ ట్రైన్లు ఏవి కూడా ఆగవు. ఇది తిరుమల ఎక్స్ప్రెస్ అంటే లోకల్ ఇంటర్సిటీ టైప్ కాబట్టి, అంటే మీకు కడప నుంచి వైజాగ్ వరకు కాబట్టి ఖచ్చితంగా ఈ స్టేషన్లలో అయితే ట్రైన్ ఆగడం జరుగుతుంది. సో ఖచ్చితంగా మీరు ఈ స్టేషన్లో ఎవరన్నా ఉన్నట్లయితే ఈ బండిని మీరు ఖచ్చితంగా మీరు ఉపయోగించుకోవచ్చు అనమాట. కడియం అయితే దాటేసాము. కడియం దాటిన తర్వాత మీకు ద్వారపూడి వస్తుంది. ఒకసారి చూడండి, ఇది ద్వారపూడి. ఈ ద్వారపూడిలో ఎక్కువగా మీకు వడ్లు అనేది ఎక్స్పోర్ట్ జరుగుతూ ఉంటుంది అనమాట. ఈ స్టేషన్ నుంచి ఎక్కువగా మీకు వడ్లు ఎక్కడి నుంచి ఎక్కువగా బయట రాష్ట్రాలకు కావచ్చు, లేదంటే బయట దేశాలకి ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఒకసారి మీరు స్టేషన్ చూసినట్లయితే పర్వాలా, కొంచెం స్టేషన్ అనేది నీట్గానే ఉంది. ఇక ద్వారపూడికి బాయ్ బాయ్ చెప్తూ ముందుకు వెళ్ళిపోదాం. మొత్తానికైతే ఈ ట్రైన్ జర్నీలో క్లైమేట్ అయితే చాలా బాగుంది. వాస్తవానికి రాజమండ్రి, కాకినాడ ట్రైన్ జర్నీ అంటేనే చాలా బాగుంటుంది. క్లైమేట్ బాగుంటుంది. అదేవిధంగా చూసేదానికి చుట్టుప్రక్కల ఎక్కువగా వరి పొలాలతో నిండి ఉంటుంది అనమాట. సో దానివలన ఒక అట్మాస్ఫియర్ కూడా చాలా బాగుంటుంది. మేడపాడు వచ్చేసినాం మనం. మేడపాడు కూడా దాటేస్తున్నాము. మేడపాడు తర్వాత మనకు సామర్లకోట జంక్షన్ వస్తుంది. ఇది మెయిన్ అనమాట. ఇక్కడ ఈ సామర్లకోట జంక్షన్ నుంచి వైజాగ్, భువనేశ్వర్, అదేవిధంగా నార్త్ ఇండియాకి వెళ్ళిపోవచ్చు. దాంతోపాటు ఇదే జంక్షన్ నుంచి మీకు కాకినాడ కూడా వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఈ సామర్లకోట జంక్షను ఒక మెయిన్ ఒక రైల్వే స్టేషన్ అని చెప్పచ్చు ఈ ఏరియాలో. బాయ్ బాయ్ సామర్లకోట. అయితే ఈ సామర్లకోట జంక్షన్ తర్వాత మనకు వచ్చేటువంటి స్టేషను పిఠాపురం. ఈ పిఠాపురం గురించి ఆల్రెడీ అందరికీ తెలిసిందే, పొలిటికల్గా మంచి హీట్ ఎక్కినటువంటి అంశము. ఈ పిఠాపురానికి కూడా బాయ్ బాయ్ చెప్తూ నెక్స్ట్ రాబోయేటటువంటి స్టేషనే మన అన్నవరం అన్నమాట. చూస్తున్నారు కదా ఎంత నీట్గా క్లైమేట్ ఉందంటే చాలా ఎక్స్పీరియన్స్ అయితే చేయొచ్చు ఈ ట్రైన్ ఎక్కితే. ఫైనల్గా అన్నవరం అయితే రీచ్ అయ్యాను నేను. మార్నింగ్ ఒక 9కి రీచ్ అయ్యాను అనమాట. 8:30కి రావాల్సిన బండి హాఫ్ అన్ అవర్ లేట్లో 9కి వచ్చేసింది. అంతేకాకుండా ఈ ట్రైన్ వచ్చేసి యలమంచిలి, అనకాపల్లి, దువ్వాడ, తుని, దాంతోపాటు చీరాల, చినగంజం, బాపట్ల ఇటువంటి చిన్న చిన్న స్టేషన్లలో కూడా మీకైతే ట్రైన్ ఆగడం జరుగుతూ ఉంటుంది. సో ఎవరైతే ఈ ప్రాంతాలకు వెళ్ళేటువంటి వారు, కడప నుంచి వైజాగ్ వెళ్ళేటువంటి వాళ్ళు ఉంటారో మీరు ఖచ్చితంగా ఈ తిరుమలని అయితే మీరు ఉపయోగించుకోవచ్చు. ఎవరైతే వీడియో చూస్తున్నారో ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.